ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చేశారు. అయితే నిన్న ఈ 8 మందిని కనిపెట్టేందుకు అన్ని రకాల ఏజెన్సీలు కూడా విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, అలాగే ఎన్ఎస్ఆర్ఏ ఈ బృందాలన్నీ కూడా నిన్న స్కానింగ్ నిర్వహించడం జరిగింది. సొరంగ మార్గంలో ఉన్నటువంటి భూమి పొరలను అధ్యయనం చేయడానికి నిన్న బీడీఆర్ స్కానింగ్ నిర్వహించడం జరిగింది. ఈ నిన్న చేసినటువంటి స్కానింగ్కి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక నివేదిక మనకు బయటికి వెలువడినట్టుగా అంటే అధికారులకు అందినట్టుగా తెలుస్తుంది. ఆ అధికారులు అంటే ఎన్జీఆర్ఐ సూచించినటువంటి సూచనల మేరకు సొరంగ మార్గంలో కొన్ని స్పాట్లను గుర్తించారు. అంటే కొన్ని ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలు ఏంటంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి భూమి పొరల్లో ఏముంది అని అధ్యయనం చేస్తే అక్కడ మట్టి, రాళ్ళు ఇటువంటివన్నీ కూడా మామూలుగా సొరంగ మార్గంలో ఉంటాయి. అందుకు భిన్నంగా కొన్ని మెత్తని పొరలను లోపట అంటే కొంత పేరుకుపోయినటువంటి మట్టి లోపల వాళ్ళు ఒక 2-3 మీటర్ల దూరంలో వాళ్ళు గుర్తించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ గుర్తించినటువంటి స్పాట్లను ప్రస్తుతం వాళ్ళు తవ్వుతున్నారు. అంటే మామూలుగా సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి కత్తిరింపు కొనసాగుతుంది. విడిభాగాలను బయటికి పంపిస్తున్నారు. అలాగే ఈ దెబ్బతిన్నటువంటి టీపీఎం అలాగే సొరంగ మార్గంలో మొదట ఇరుక్కుపోయినటువంటి చివరి పాయింట్లో ఉన్నటువంటి టీపీఎంకు మధ్య పెద్ద ఎత్తున బురద, మట్టి పేరుకుపోయింది. వీటిని తొలగించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కానీ ఈ ఎన్జీఆర్ఐ సూచనల మేరకు అంటే నిపుణులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఏ ప్రాంతంలో అయితే విభిన్నమైనటువంటి వచ్చిందో అంటే మెత్తని భూమి పొరలు ఉన్నట్టుగా ఎక్కడైతే వాళ్ళు స్పాట్లు గుర్తించారో ఆ స్పాట్ల దగ్గర కూడా ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. అంటే ఒకవేళ చిక్కుకున్న వాళ్ళు లోపల ఎవరైనా చిక్కుకున్నారా, ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఖచ్చితంగా మానవుని శరీరం అనే చెప్పడానికి వీల్లేదు. అది ఏదైనా మెటల్ కూడా కావచ్చు. ఇది సాంకేతిక పరమైనటువంటి నివేదిక కాబట్టి వచ్చినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి విశ్లేషణ మాత్రమే జరుగుతుంది. కాబట్టి లోపల ఏముంది అనేది తవ్వితే తప్ప మనకు బయటికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది తవ్వి తీసిన తర్వాత దాంట్లో ఏముంది అనేది వాళ్ళు విశ్లేషిస్తారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం గుర్తించినటువంటి స్పాట్లలో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రస్తుతం అక్కడ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అది అంటే వాళ్ళు ఎంత లోతులో ఉంది అని ఆ ప్రాథమిక నివేదికలో వస్తుందో ఆ అంచనా మేరకు మాత్రమే వాళ్ళు తవ్వకాలు జరుగుతారు. అంతవరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా డిఫరెంట్గా కనబడితే భిన్నమైనటువంటి అది వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి వాళ్ళ గల్లంతైనటువంటి వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. ఒకవేళ కనుక వాళ్ళు లభ్యమైతే మేము ఖచ్చితంగా మీకు సమాచారం ఇస్తామని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఇంతకుముందే ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో మృతదేహాలు దొరికినట్టుగా వాళ్ళంతా సజీవ సమాధి అయినట్టుగా వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదు. మేము ఏదైనా ఉంటే ఖచ్చితంగా అధికారికంగా మేమే సమాచారం తెలియజేస్తాం. అప్పటి వరకు కూడా సంయమనం పాటించాలని చెప్పేసి ఆయన మీడియాకు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. అవి ఏంటి అంటే గుర్తించినటువంటి స్పాట్లు ఏంటి, దాంట్లో ఏముంది, అవి మట్టి వెలికి తీస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అది మామూలుగా ఏదైనా కావచ్చు, అది మెటల్ కూడా కావచ్చు, ఇంకా వేరే ఏదైనా మెటల్ కూడా కావచ్చు. కాబట్టి దాని విషయంలో మేము ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక మిగిలిన సహాయ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి కాలనీస్, హైడ్రా ఇవన్నీ కూడా వాళ్ళకు షిఫ్టుల వైజ్గా డ్యూటీ వేశారు. ఆ డ్యూటీల ప్రకారం సొరంగంలోకి వెళ్ళి నీటి తోడివేత క్రమంగా కొనసాగుతుంది. మట్టి పూడిక తీత కూడా చేస్తున్నారు. జేసీబీలు పెట్టి అందులో ఉన్నటువంటి మట్టినంతా కూడా ముందుకు తీసుకువెళ్ళి బయటికి తరలించేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతాయి. మొత్తం పొడికనంతా కూడా తీయడానికి సుమారు ఒక 10-15 రోజులు అంటే వారం 10 రోజుల వరకు కూడా పట్టొచ్చు అని చెప్పేసి ఇంతకుముందే సింగరేణి సీఎండి బలరాం గారు చెప్పారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాలంటే కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి రావాలని చెప్తున్నారు. అలాగే మట్టి తీయడం బాగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి లోకో ట్రైన్ ద్వారా తరలించడం కూడా కష్టమే అని చెప్పేసి అభిప్రాయం కూడా అక్కడ వ్యక్తమైంది. మొత్తంగా అయితే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ 2-3 రోజుల వరకు కూడా అంటే గాలింపు ప్రధానమైనటువంటి లక్ష్యం వారిని చిక్కుకున్న వారిని ఎక్కడున్నారో గుర్తించడం, వాళ్ళని బయటికి తీయడం, ఆ తర్వాత టనల్ పునరుద్ధరణకు సంబంధించినటువంటి చర్యలు కూడా కొనసాగుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయక చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.